ॐ योगी योगी तव स्तरम् वाजे वाजे हवामहे सखाय इन्द्रमूतये सखाय इन्द्रमूतये ॐ योगेन योगो ज्ञातव्यो योगो योगात् प्रवर्तते यो प्रमत्तस्तु योगेन स योगे रमते चिरम् यो अप्रमत्तस्तु योगेन स योगे रमते चिरम्। ओम शांति शांति शांति। परम पिता परमात्मा शाश्वत पिता शाश्वत माता परम प्रमाणम नित्य प्रमाणम शाश्वत प्रमाणम निज प्रमाणम परमात्मये परमात्मा वाणी प्रमाणम स्वतः प्रमाणम स्वयं प्रकाशकम सूर्यनिलागा सूर्युడు सत्यम नित्यम स्वयं प्रकाशकम अर्थकामेषु असक्तानां धर्मज्ञानं विधीयते धर्मजिज्ञासमानानां परमं प्रमाणं श्रुतिः। ప్రమాణము ప్రకృష్టమానము సరి అయిన మానము కొలమానం తులమానం కాలమానం ఇది కాలాతీత మానం వేదమే ప్రమాణైః అర్థపరీక్షణం న్యాయః ప్రమాణముల ద్వారా అర్థములను పదార్థములను వస్తువులను పరీక్ష చేయడమే న్యాయం. ఏది ఏమిటి దాని స్థితి ఏమిటి యథార్థ స్థితి దాని స్వరూపం స్వభావం ఏమిటి హేతుబద్ధముగా కారణయుక్తముగా తెలుసుకోవడమే అప్పుడే న్యాయం జరుగుతుంది. ఏది ఏమిటి అసలేమిటి కానిదేమిటి ఉన్నదేమిటి లేనిదేమిటి శాశ్వతేమిటి అశాశ్వతమేమిటి ఏది జడము ఏది చేతనము ఏది కారణము దేనికి ఏది కారణము కష్టాలకు కారణమేమిటి దుఃఖాలకు కారణమేమిటి సుఖానికి కారణమేమిటి మోక్షానికి కారణమేమిటి హేతువు తర్కం అదే ఋషి రిగతౌ మంత్రద్రష్టారః ఋషయః
మంత్రాల రహస్యాన్ని దర్శింపజేయడమే ఋషుల పని. అదే ఋషి. సత్యాన్ని దర్శింపజేయడమే అదే తర్కం, అదే తత్వం, అదే న్యాయం. నిజమైనటువంటి తర్కమే ఋషి. ఏ ఋషి లేనప్పుడు, అందుబాటులో లేనప్పుడు ఎవరు మా ఋషి? ఎవరు? ఎలా తెలుసుకునేది? ఇది సత్యమే అని ఎలా తెలుసుకోవాలి? గీటురాయి ఏమిటి? బంగారం. ఇది శుద్ధమైన బంగారం, అసలైన బంగారం. ఎలా నమ్మేది? ఎలా ఒప్పుకునేది? గీటురాలు కావాలి. కసౌటి అంటారు హిందీలో. కసౌటి, గీటురాయి. గీటురాళ్లతో బంగారం ఎంత శుద్ధమో తెలుస్తుంది. సత్యాసత్య పరీక్ష నిర్ణయం కూడా అంతే. కేవలం ప్రతిజ్ఞ చేసినంత మాత్రాన, మాటన్నంత మాత్రాన అది సత్యం కాకపోవచ్చు. విన్న మాటలు, అన్న మాటలు, ఉన్న మాటలు, ఆ వాక్యాలు, ఆ శాస్త్రాలు ఎంతవరకు సత్యం? తర్కం అవసరం, వాదం అవసరం, సంవాదం అవసరం. వాదే వాదే జాయతే తత్వబోధ. వాదములో, సంవాదములో, చర్చల్లో తెలుస్తుంది. తర్కించుకు తెలుసుకోవాలి. హేతువులు ఉండాలి, కారణాలు ఉండాలి. ఇదొక త్రాసు, ఒక తక్కెడ. తూచడం అవసరం. తూనికరాళ్ళు ఉండాలి. తూనికరాళ్ళు లేకపోతే ఎలా తెలుస్తుంది? ఇది ఇంత దూరం అంటే నమ్మేదెలా? ఇది ఇంత పొడవు అంటే నమ్మేదెలా? కొలబద్ద అవసరం, కులమానం అవసరం, తులమానం అవసరం, కాలమానం అవసరం. అలాగే శాస్త్రమానం ఏమిటి? జ్ఞానమానం ఏమిటి? కులమానం, తులమానం, కాలమానమే, దూరమానమే కాదు. జ్ఞానమానం, దాని పేరే ప్రమాణం. ప్రకృష్టమానం. ధర్మ జిజ్ఞాసమానానం. ధర్మ జిజ్ఞాసులకు పరమ ప్రమాణం శృతి. ధర్మ జిజ్ఞాసమానానాం పరమం ప్రమాణం శృతి. అసలు ప్రమాణం అంటేనే అర్థం అది. ప్రకృష్టమానం, ప్రమీయతే. ప్రమ అంటేనే జ్ఞానం, ప్రమాణం అంటే జ్ఞాన సాధనము. జ్ఞాన సాధనమే ప్రమాణం. తరికించి తెలుసుకోవాలి. ప్రపంచంలో ఈ తర్కం లేకుండా ఏది సాగడం లేదు. వైజ్ఞానిక పరిశోధనలకు తర్కమే ఆధారం. ఇంగ్లీష్లో లాజిక్ అంటారు. రీజన్ ఉండాలి, రీజనింగ్ అవసరం. ఆ విషయాన్ని గౌతమ మహర్షి చెప్పడం జరిగింది. ఒక విషయాన్ని ఎలా తెలుసుకోవాలి? ముఖ్యంగా అనుమానం ద్వారా తెలుసుకునే విషయాలను ఎలా తరికించి నిరూపించాలి? ఇది సత్యమే, ఇది అసత్యమే అని ఎలా తెలుసుకోవాలి? దాని పేరే న్యాయం. ప్రమాణై అర్థ పరీక్షణం న్యాయ. ప్రమాణముల ద్వారా పదార్థముల వస్తువు యొక్క పరీక్ష చేయడమే న్యాయం. న్యాయం అంటేనే తూచడం.
తూనికరాళ్లతో కూరగాయలను లేదా వస్తువులను తూస్తాం, ధాన్యాన్ని తూస్తాం, చివరికి బంగారాన్ని కూడా తులమానంలోనే. న్యాయం అంటే అది సమస్థితిలో ఉండడమే న్యాయం. అటు కాకుండా ఇటు కాకుండా ఏ పక్షము లేకుండా నిష్పక్షం, పక్షపాతరహితమే న్యాయం. ఎటువైపు మొగ్గకూడదు, న్యాయం వైపు కానీ అన్యాయం వైపు కానీ, సత్యమైన అసత్యమైన పరీక్ష ద్వారా జరగాలి. నిజానికి న్యాయశాస్త్రం ఒక త్రాసు, ఒక తక్కెడ. తూచేదే న్యాయశాస్త్రం, దీని పేరే తర్కశాస్త్రం. ఇదే తత్వశాస్త్రం. నిజానికి తత్వాన్ని బోధించేది న్యాయశాస్త్రం. అద్భుతమైన శాస్త్రం. తర్కమే ఋషి అన్నాడు యాస్క మహర్షి నిరుక్తంలో. తర్కమే ఋషి. మహర్షి యాస్కుని అడుగుతారు, కోనా ఋషిర్భవిష్యతి. దానికి సమాధానంగా తేభ్య ఏతం తర్కం ఋషిం ప్రాయచ్చన్ అనే నిరుక్తును చెప్పడం జరిగింది. ఏ ఋషి లేనప్పుడు తర్కమే నీ ఋషి. ఋషి లేని వారికి తేభ్య ఏతం తర్కం ఋషిం, ఇదే తర్కమే ఋషి. మన మహర్షి మనస్మృతిలో కూడా చెప్పడం జరిగింది, యహ తర్కేన అనుసంధత్తే స ధర్మ వేదన ఇతరః. తర్కము ద్వారా ఎవరైతే తెలుసుకుంటారో అది ధర్మం అని తెలుసుకోవడం, నా ఇతర, వేరే మార్గం లేదు. అసలు న్యాయ దేవత తర్కమే. అంటే ఏ పక్షం లేకుండా ఉండడమే న్యాయము, పక్షపాతరహితం. అందుకే ప్రమాణాల ద్వారా సత్యాన్ని నిశ్చయం చేసుకోవాలి, నిర్ణయం చేసుకోవాలి. ప్రమాణమే న్యాయం యొక్క దేవత. అసలు న్యాయదర్శనం యొక్క ముఖ్య విషయం, ప్రతిపాదించే విషయం ప్రమాణమే. నిజానికి ప్రమాణం అంటే పరమాత్మ. అసలు మానం పరమాత్మ. ఆ పరమాత్మ వాణియే స్వత ప్రమాణం వేదం. ఆర్య సమాజ నియమాలలో కూడా ఒక నియమము, సత్యమును గ్రహించుటకును అసత్యమును త్యజించుటకును ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండవలెను. మరి సత్యం అంటే ఏమిటి, అసత్యం అంటే ఏమిటి, ఎలా తెలుస్తుంది? సత్యాసత్యాల నిర్ణయం ఎలా అర్థమవుతుంది? అది న్యాయ దర్శనం నేర్పిస్తుంది. సత్యాసత్యాల నిర్ణయం ఒక కళ. ఏ పక్షము లేకుండా ఉండడమే ఒక కళ. పక్షపాత రహితమే న్యాయం. న్యాయ మార్గం ఉండడమే కళ, న్యాయ కళ. అందరితో ఏ పని కాదు ఏ పక్షం లేకుండా ఉండడం అనేది. భగవంతుడు అందుకే ఏ పక్షంలో ఉండడు. అసలు ప్రమాణం భగవంతుడే, పరంపిత పరమాత్మయే. న్యాయాలయాల్లో చూస్తాం, వాది ప్రతివాది కేసుల్లో చూస్తాం, అక్కడ కూడా ఇదే ప్రక్రియ. న్యాయమూర్తి ఉంటాడు, న్యాయాధీశుడు. ఏ పక్షం లేకుండా తీర్పు ఇవ్వాలి, అటు కాకుండా ఇటు కాకుండా, అప్పుడే న్యాయం. ఏ కొంచెం అటు మొగ్గినా ఇటు మొగ్గినా అది అన్యాయం అవుతుంది. అన్యాయం జరగకూడదు అంటే పరీక్ష జరగాలి, సాక్షులు అవసరం, సాక్ష్యం అవసరం. ఆ సాక్ష్యం, ఆ సాక్షులు, అవే ప్రమాణం. ప్రమాణై అర్థ పరీక్షణం.
నిజానికి తత్వం సిద్ధించాలంటే ప్రమాణాల ద్వారానే. ప్రమాణ అర్థపరీక్షణం తత్వసిద్ధి న్యాయ నతు ప్రతిజ్ఞ మాత్రేనా. ప్రతిజ్ఞ చేసినంత మాత్రాన అన్నంత మాత్రాన అది న్యాయం కాదు. సాక్ష్యం ఉండాలి. ఆ సాక్ష్యం ఎలా ఉండాలి? కొన్ని అనుమానం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అనుమానానికి కూడా ఆధారం ఉండాలి. దానికి కూడా సాక్ష్యం అవసరం. ఇటువంటి విషయాలను చర్చించేది న్యాయ దర్శనం. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు అది ఎంతవరకు సత్యం, ఎలా సత్యం, ఇదొక విద్య, న్యాయ విద్య. ఈ రోజుల్లో ఈ నాస్తికులు లేదా ఈశ్వరుని నమ్మని వారు, వేదాలు నమ్మని వారు ఈ తర్కమనే ఆయుధంతో రకరకాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. భగవంతుడు లేడు, వేదాల్లో ఏముంది, శాస్త్రాల్లో ఏముంది, దుర్వినియోగం చేస్తున్నారు, దుర్విమర్శలు చేస్తున్నారు, కువిమర్శలు చేస్తున్నారు. ఎదుటివారు చేసే ఆ కుయుక్తులను ఎలా అరికట్టాలి, అది కుయుక్తి, అది అన్యాయం అని ఎలా తెలుసుకోవాలి, అటువంటి విషయాన్ని కూడా చర్చించేది న్యాయ దర్శనం. ఈ దర్శనం యొక్క కర్త గౌతముడు లేదా గౌతముడు అంటారు. నిజానికి అది గోత్రనామం. గౌతమ్ యొక్క అసలు పేరు మేధాతిథి. మేధాతిథి అసలు పేరు. రామాయణంలో కూడా ఈ పేరు వస్తుంది. అంటే అంత ప్రాచీన దర్శనం ఇది. రావణుడు చెబుతాడు, నేను న్యాయ దర్శనం చదివినాను, మేధాతిథి యొక్క న్యాయ దర్శనం చెప్పుకుంటాడు. చాలా ప్రాచీన దర్శనం. ఈ దర్శనంలో 5 అధ్యాయాలు ఉంటాయి. ప్రతి అధ్యాయంలో 2 ఆహ్నికాలు ఉంటాయి. మొత్తం సూత్రాల సంఖ్య 530. ఇది ఒక విజ్ఞానం, న్యాయ విజ్ఞానం అని చెప్పొచ్చు. తర్క విజ్ఞానం, తర్కశాస్త్రం, న్యాయశాస్త్రం. నిజానికి ఆహ్నికం అంటే ఒక రోజులో చెప్పుకునేది ఆహ్నికం. 5 అధ్యాయాల్లో 2 అంటే 10 ఆహ్నికాలు ఉన్నాయి. 10 ఆహ్నికాలను 10 రోజులు చెప్పుకోవాలి. నిజానికి ఆ కాలం అయితే సంస్కృతం ఉండి బుద్ధి శుద్ధిగా ఉన్నప్పుడు ఇదంతా కూడా 10 రోజుల్లో చెప్పుకునే విషయం ఇది. అందుకే ఆహ్నికం అన్నారు. ఒక్కొక్క అధ్యాయం 2 రోజులు అయిపోవాలి. మనకు ఎక్కువ సమయం తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ స్థితి లేదు, ఆ వాతావరణం లేదు, ఆ పరిస్థితి, ఆ మేధాశక్తి, అటువంటి ఆహారం, అటువంటి వాతావరణం లేదు. కాబట్టి ఎక్కువ సమయం తీసుకొని చెప్పాల్సి వస్తుంది. అన్ని దర్శనాలకు ఇది కొలమానం. నిజానికి ఇది గీటురాయి లాంటిది న్యాయ దర్శనం. అందుకే న్యాయ దర్శనాన్ని ముందుగా చదువుకోవాలి. ఏ దర్శనంలో, ఏ ఉపనిషత్తుల్లో, ఏ శాస్త్రంలోనైనా, అది ఆయుర్వేదం కావచ్చు, ఏదైనా కావచ్చు, బయట వ్యవహారంలో కూడా ఇది సత్యమే, ఇది సత్యము కాదు, ఇది మిథ్య అని ఎలా తెలుసుకుంటాం? అందుకే న్యాయ దర్శనం అవసరం. కూరగాయలు కొనేటప్పుడు కూడా తక్కెడ అవసరం, త్రాసు అవసరం ఉంటుంది, తూనికరాళ్ళు అవసరం ఉంటాయి. అవి లేకుండా, తక్కెడ లేకుండా ఇది కిలో అంటే ఎలా నమ్మేది? బట్టలు కొనేటప్పుడు ఇది ఇన్ని మీటర్లే అంటే ఎలా నమ్మేది? ఇది ఇంతే దూరం అంటే ఎలా నమ్మేది? ఇవి ఇన్ని లీటర్లే అంటే ఎలా నమ్మేది? ఈ టైం ఇంతే అంటే ఎలా నమ్మేది? అడుగుతాం, ఏది నీ కొలపాత్ర, ఏది నీ తూనికరాలు, ఏవి నీ స్కేల్, ఏది నీ టేప్, ఏది అని అడుగుతాం. అలాగే శాస్త్రం గురించి ఎవరైనా మాట్లాడితే ఎలా, ఇది సత్యం ఎలా నమ్మేది అని అడగడానికి సాహసం చేయము.
కారణం మనకు న్యాయదర్శనం తెలియదు. కొందరు తర్కించడమే తప్పంటారు. అది కానే కాదు. తర్కానికి నిలబడేదే సత్యం. నిజానికి తర్కం ముందు ఓడిపోతే అది అసత్యం. కాబట్టి సమస్త దార్శనికులు కానీ ధార్మికులు కానీ వ్యవహారంలో కూడా చాలా ఉపయోగపడేది, అందరికి ఉపయోగపడేది ఈ విద్య, న్యాయ విద్య. దీని పేరు ఆన్వీక్షికి అంటారు. ఆన్వీక్షికి విద్య, ఆన్వీక్షికి శాస్త్రం అంటారు. ముఖ్యంగా ప్రమాణాలలో ప్రత్యక్ష, అనుమాన, ఆగమ ఇంకా ప్రమాణాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా అనుమాన ప్రమాణాన్ని ప్రతిపాదింపజేసేది, అనుమాన ప్రమాణాన్ని పూర్తి ఎక్కువ చర్చించేది న్యాయదర్శనం. అందుకే న్యాయదర్శన సిద్ధాంతాల ద్వారా మనకు ఈ ఊహించడం కానీ అనుమానం ద్వారా తెలుసుకోవడం కానీ జరుగుతుంది. భగవంతుడు ఉన్నాడని ఎలా నిర్ణయం చేసేది? ఇది నిత్యము, ఇది సత్యము, ఇది అనిత్యము, ఇది జడము, ఇది చేతనం ఎలా తెలియాలంటే ఈ పద్ధతిని పాటించాలి, న్యాయదర్శన పద్ధతిని పాటించాలి. లేకపోతే ఏమీ అర్థం కాదు. అన్ని దర్శనాలకు ఇది మార్గదర్శనం చేసే దర్శనం న్యాయదర్శనం. ఈ దర్శన వెలుగులోనే ప్రయాణం సాగించాలి. నిజానికి మొదటి సూత్రం అద్భుతమైన సూత్రం. నిజానికి మొదటి సూత్రంలో 16 విషయాలు ఉంటాయి. ప్రమాణం, ప్రమేయం అని. సామాన్యంగా ఏదైనా శాస్త్రం ఆరంభం చేసేటప్పుడు అథాయోగానుశాసనం, అథా శబ్దానుశాసనం, అథాతో బ్రహ్మ జిజ్ఞాస ఈ విధంగా ఉంటాయి. కానీ ఈ దర్శనంలో అవి ఏమీ లేకుండా నేరుగా ప్రమాణం అని ప్రారంభం చేయడం జరిగింది. ఆరంభంలోనే ప్రమాణం అన్నారు. అంటే ఇక్కడ ప్రమాణమే దేవత, ప్రమాణమే పరమాత్మ. నిజానికి గౌతమ మహర్షి ఒక కొత్త పరంపర, అంటే ప్రమాణం దేవతగా, ప్రమాణమే పరమాత్మగా తీసుకొని చెప్పడం జరిగింది. ఇందులో ఉన్న క్రమం అద్భుతమైన క్రమం. నిజానికి ఈ దర్శనం ఇది వేదానికి పూర్తిగా అనుకూలమైన దర్శనం. వేదంలో కూడా నిజానికి వేదం కూడా తర్కంతో నిరూపించబడుతుంది. వేదం అంటేనే జ్ఞానం, ఆ వేదమే ప్రమాణం. నిజానికి స్వతః ప్రమాణం. అటువంటి న్యాయ దర్శనం అధ్యయనం చేయబోతున్నాం. కరుణామయుడైనటువంటి మహాముని మహర్షి గౌతముని అద్భుతమైన ప్రక్రియను, మాకు ఒక అద్భుతమైన ఆయుధాన్ని మనకి ఇస్తున్నారు. ఎలా ఆలోచించాలి, ఎలా ముందుకెళ్ళాలి, యోగ సాధనలో మోక్షం పొందడానికి ఏం ప్రయత్నం చేయాలి. మొదటి అధ్యాయం మేధాతిథి. మేధాతిథి అయినటువంటి గౌతమ మహర్షి మొదటి అధ్యాయంలో మొదటి ఆహ్నికం, ప్రథమాహ్నికంలో ప్రథమ సూత్రం ప్రమాణ, ప్రమేయ, సంశయ, ప్రయోజన, దృష్టాంత, సిద్ధాంత, అవయవ, తర్క, నిర్ణయ, వాద, జల్ప, వితండ, హేత్వాభాస, ఛల, జాతి, నిగ్రహస్థానానాం తత్వజానాత్ నిశ్రేయస అధిగమః. తత్వజానాత్, తత్వజ్ఞానము ద్వారా, తత్వజ్ఞానము వలన, తత్వజానాత్ సాంఖ్య దర్శనంలో జ్ఞానాన్ముక్తి. మనం తత్వం కలుపుకుంటే అక్కడ తత్వజ్ఞానాత్ ముక్తి. అదే అర్థం, అవే శబ్దాలు సుమారుగా.
తత్వజ్ఞానాత్ నిశ్రేయసాధిగమ. నిశ్రేయసం అంటే కూడా మోక్షమే, ముక్తి. అధిగమ అంటే ప్రాప్తి జరుగుతుంది. తత్వజ్ఞానము వలన నిశ్రేయసము, అధిగమ, ప్రాప్తి జరుగుతుంది. మోక్ష ప్రాప్తికి తత్వజ్ఞానం అవసరం. తత్వజ్ఞానం వలననే జరుగుతుంది. ఇది మన దారి, మన మార్గదర్శనం. తత్వజ్ఞానం కావాలంటే ఏం చేయాలి? ప్రమాణాల గురించి తెలుసుకోవాలి, ప్రమేయం తెలుసుకోవాలి, దానికి సంశయించాలి, దాని ప్రయోజనం ఉండాలి, దృష్టాంతాలు, ఉదాహరణలు ఉండాలి, సిద్ధాంతం ఉండాలి, అవయవం, దానికి పంచవయవాలు, తర్కం ఉండాలి. ఇందులో ఒక శబ్దం స్పష్టంగా వచ్చేసింది, తర్కం ఉండాలి, నిర్ణయం చేయాలి, వాదం ఉండాలి. వాదం అంటే సంవాదం, చర్చలు ఉండాలి. తర్వాత జల్ప, ఇది ఎటువారు చేసే మోసాలు మాటల ద్వారా. జల్పము, వితండము, హేత్వాభాసం, చలము, జాతి నిగ్రహం, స్థానానం, ఇవి ఎదుటివారు చేస్తారు. అప్పుడు ఎలా మనం జాగ్రత్తగా ఉండాలి, ఎలా తెలుసుకోవాలి ఎదుటివారు మోసం చేస్తున్నారు, మాయ చేస్తున్నారు అనే విషయాన్ని, అసత్యాన్ని సత్యమని ప్రతిపాదిస్తున్నారు అనేది ఎలా తెలుసుకోవాలంటే జల్ప, వితండ, హేత్వాభాస, చల, జాతి నిగ్రహ స్థానం, వీటి ద్వారా తెలుస్తుంది. అద్భుతమైనటువంటి సూత్రం ఇది. ఇక్కడ అథ లేదు, ఓం లేదు, కేవలం ప్రమాణం అనే శబ్దంతో తీసుకోవడం జరిగింది. ఇక్కడ ప్రమాణం అంటే పరమాత్మ అనుకోవాలి. ఈ విధంగా చాణక్యుడు కూడా ఈ న్యాయదర్శనం యొక్క బలంతోనే ఎన్నో విజయాలు సాధించడం జరిగింది. అంత గొప్ప శాస్త్రం. ఈ శాస్త్రం ఆధారంగానే, ఈ శాస్త్ర బలంతోనే మహాభారతంలో కృష్ణుడు కానీ, ఈ శాస్త్రం యొక్క బలంతోనే ఋషులు, మహర్షులు కానీ సత్యాన్ని నిర్మించడం జరిగింది. ఈ విధంగా మన ప్రమాణాలు అంటే జ్ఞాన సాధనం అన్నమాట. ప్రమాణం అంటే జ్ఞాన సాధనం. ప్రమాణం అంటే మళ్ళీ వస్తాయి. ప్రమాణం అంటే మనకి యోగ దర్శనంలో, సాంఖ్య దర్శనంలో వచ్చింది ప్రమాణం. ప్రత్యక్ష అనుమాన ఆగమ. ఇక్కడ ప్రత్యక్ష అనుమాన ఆగమ ఉపమానం కూడా వస్తుంది, ఐతిహ్యం వస్తుంది, అర్థాపత్తి వస్తుంది, సంభవం, అభావం, ఇవన్నీ కూడా వస్తాయి. ముందు 4 ప్రమాణాలు తీసుకొని చివరికి న్యాయదర్శనంలో ఇంకా 4 తీసుకోవడం జరుగుతుంది. మొత్తం 8 ప్రమాణాల గురించి చర్చ ఉంటుంది. ప్రమాణాలే ముఖ్యం. ఎందుకు ఈ ప్రమాణాలు అంటే మోక్షం పొందడానికి అవసరం. ఈ ప్రమాణాలు మోక్షం కొరకు అవసరం. అందుకే 2వ సూత్రం న్యాయ దర్శనం. దీని పేరే న్యాయశాస్త్రం, తర్కశాస్త్రం, తర్క విజ్ఞానం. ఈ తర్క విజ్ఞానం, తర్కశాస్త్రం అటువంటి న్యాయ దర్శనంలో ప్రథమ అధ్యాయంలో, ప్రథమ ఆహ్నికంలో 2వ సూత్రం చాలా అద్భుతమైనటువంటి సూత్రం. అందరికీ సుమారుగా తెలిసినటువంటి సూత్రం ఇది. దుఃఖ జన్మ ప్రవృత్తి దోష మిథ్యాజానానాం ఉత్తరోత్తరాపాయే తదనంతరాపాయాత్ అపవర్గ. అపవర్గం మోక్షము. మొదటి సూత్రంలోనే నిశ్రేయసం అని చెప్పడం జరిగింది. 2వ సూత్రంలో కూడా అపవర్గం అని చెప్పడం జరిగింది. అంటే న్యాయ దర్శనము మోక్ష శాస్త్రము, మోక్షం కొరకే. గౌతమ మహర్షి యొక్క ప్రయత్నం అంతా మోక్షం కొరకే. మోక్ష ప్రాప్తికి ఆటంకాలు ఏమిటి, మోక్ష ప్రాప్తిని ఎలా తెలుసుకోవాలి, అసలు జ్ఞానం అంటే ఏమిటి, దేన్ని జ్ఞానం అంటారు, ఏది సత్యము, ఎటువంటి సందేహం లేని సత్యము నిస్సందేహంగా తెలుసుకోవాలంటే న్యాయ దర్శనాన్ని అధ్యయనం చేయాల్సిందే. ఈ పద్ధతిలో ఆలోచించాలి. అద్భుతమైన సూత్రం. దుఃఖ జన్మ ప్రవృత్తి దోష మిథ్యాజానానాం. ఈ క్రమం అద్భుతమైన క్రమం ఉంది. దుఃఖ జన్మ ప్రవృత్తి. దుఃఖాల కారణం జన్మ, దానికి కారణం ప్రవృత్తి. ప్రవృత్తి అంటే ధర్మాధర్మాలు లేదా పాపపుణ్యాలు. దానికి కారణం దోషం అంటే రాగద్వేష మోహాలు, అవి దోషాలు. ఈ రాగద్వేష మోహాల కారణం ఏమిటి? మిథ్యాజ్ఞానం, అవిద్య, విపర్య జ్ఞానం, విరుద్ధ జ్ఞానం, మిథ్యాజ్ఞానం. మిథ్యాజ్ఞానానాం ఉత్తరోత్తరాపాయే తదనంతరాపాయాత్. ఉత్తరోత్తరాపాయాత్, ఒకటొకటి దూరం చేసుకుంటూ వెళ్తే
ఒకటొకటి దూరం చేసుకోవాలి అంటే వెనక్కి వెళ్ళాలి. మిథ్యాజ్ఞానం దూరం చేసుకోవాలి. మిథ్యాజ్ఞానం పోతే రాగద్వేష దోషాలు పోతాయి. రాగద్వేష దోషాలు మోహాలు పోతే ప్రవృత్తి ధర్మాధర్మ ప్రవృత్తులు అంటే పాపం లేదా పుణ్యం చేసే ప్రవృత్తి పోతుంది. పాప పుణ్యాలు చేయకుండా ఉంటే జన్మ రాదు. జన్మ లేకుండా ఉంటే దుఃఖాలు లేవు. దుఃఖాల కారణం జన్మ రావడమే. ఇది క్రమము. అందుకే ఒక క్రమం గురించి నేర్పించేది న్యాయశాస్త్రం. ఒక క్రమ పద్ధతిలో జీవించాలి. క్రమము లేకపోతే నిజానికి అంతా అయోమయంగా ఉంటుంది. ఎక్కడైనా ఏదైనా ఏ విషయమైనా తెలుసుకోవాలంటే ఒక క్రమం ఉంటుంది. క్రమం కనుక లేకపోతే, ఒక వ్యవస్థ లేకపోతే ఈనాటి వైజ్ఞానికులు కూడా దేని తెలుసుకోలేరు. ఒక మార్గానికి క్రమం ఉంది, ఒక పనికి క్రమం ఉంది, అలాగే సాధనకు కూడా క్రమం ఉంది. ఏదైనా సాధించాలంటే ఒక క్రమ పద్ధతిలో వెళ్ళాలి. చివరికి ఊడవడానికి, తుడవడానికి, వంట చేయడానికి, యజ్ఞం చేయడానికి, యాగాలు చేయడానికి, దానం చేయడానికి, పరోపకారం చేయడానికి అన్నిటికీ క్రమం ఉంటుంది. ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి లేకపోతే ఏం అర్థం కాదు. అందుకే ఇక్కడ కూడా ఒక పద్ధతి ఉంది. దుఃఖాలు పోవాలంటే జన్మ లేకుండా కావాలి. జన్మ రాకుండా ఉండాలంటే ప్రవృత్తి లేకుండా ఉండాలి. ప్రవృత్తి లేకుండా ఉండాలంటే రాగద్వేషం లేకుండా ఉండాలి. ఇవన్నీ కావద్దు అనుకుంటే అవిద్య పోవాలి, అవివేకం పోవాలి. మనం సాంఖ్య దర్శనంలో చెప్పుకున్నది అదే. సాంఖ్య దర్శనం యొక్క ఉద్దేశం కూడా అదే. అవివేకం పోవాలి, వివేకం రావాలి. జడచేతనముల యొక్క యథార్థ జ్ఞానం చెప్పేది సాంఖ్య దర్శనం అయితే ఇక్కడ కూడా అదే. ఇక్కడ కూడా అవివేకమే. ఇక్కడ కూడా మిథ్యాజనం. శబ్దమే మారింది. అక్కడ అవివేకం అన్నారు, ఇక్కడ మిథ్యాజానం అన్నారు. ఇంతే తేడా. కాబట్టి ఈ దర్శనం ఇంత అద్భుతమైన దర్శనము మనకు ఈ 2 సూత్రాలు చాలు. ఇలా ఎన్నో విషయాలను మనకు ఒక క్రమ పద్ధతిలో గౌతమ మహర్షి చెప్పడం జరుగుతుంది. ఈ ప్రమాణాలు అంటే ఏమిటి? మళ్ళీ ముందే చెప్పుకున్నాం ప్రమాణం అని. ప్రమాణాలు ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన శబ్ద ప్రమాణాన్ని చెప్పేసి యోగ దర్శనంలో వృత్తుల గురించి చెప్పుకున్నాం. ప్రమాణ, విపర్య, వికల్ప, నిద్రా, స్మృతయ. అందులో మళ్ళీ ప్రమాణాలు ఏమిటంటే ప్రత్యక్ష, అనుమాన, ఆగమః ప్రమాణాన్ని అని చెప్పుకున్నాం. సుమారుగా అటువంటి సూత్రమే 3వ సూత్రం. ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన శబ్ద. ఇక్కడ ఉపమాన ఒకటి శబ్ద. ప్రత్యక్ష, అనుమాన, ఆగమ అక్కడ. ఇక్కడ ఒక ప్రమాణం అంటే ఉపమానం పెరిగింది. 4 ప్రమాణాలు. ముఖ్యమైన ప్రమాణాలు నిజానికి 3. ఇంకా స్పష్టం చేయడానికి ఉపమానం తీసుకోవడం జరిగింది. ఉపమానం అంటే ఉదాహరణ. తర్వాత పంచవయ పద్ధతుల్లో ఉదాహరణ, దాని దృష్టాంతం అంటారు. అది కూడా ఒక ప్రమాణంగా తీసుకోవడం జరిగింది 3వ సూత్రంలో. ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన శబ్దాః ప్రమాణాన్ని. ఇవి ప్రమాణాలు. ఇలా చెప్తూ మళ్ళీ అసలు ఈ ప్రత్యక్షం అంటే ఏమిటి అనే విషయంలో సుమారుగా అందరికి తెలిసిన సూత్రమే ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానం అవ్యపదేశం అవ్యభిచారి. వ్యవసాయాత్మకం ప్రత్యక్షం. ఇంద్రియ అర్థ సన్నికర్షోత్పన్నం. ఇంద్రియాలు ఉన్నాయి, కళ్ళు, చెవులు, ముక్కు, ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాలు. అర్థం అంటే పదార్థాలు, వస్తువులు. ఇంద్రియాలకు ఆ పదార్థాలకు, వస్తువులకు లేదా విషయాలకు సన్నికర్ష జరిగినప్పుడు, సంబంధం జరిగినప్పుడు అది ఉత్పన్నమైనటువంటి జ్ఞానం ఏతుందో ఆ జ్ఞానం ఎలా ఉండాలి? అవ్యపదేశం. అది ఉపదేశం కాకుండా ఉండాలి. ఎవరు చెప్పిన మాట కాకూడదు. ప్రత్యక్షంగా వారే అనుభవించిన విషయాలు ఉండాలి. ఎవరు అనుభవిస్తే ఎవరు చెప్పడం కాదు. అవ్యపదేశం. ఉపదేశం. అవ్యపదేశం అది అలా కాకుండా ఉండాలి. అవ్యభిచారి. అది మారిపోకూడదు, పతనం కాకూడదు, వ్యభిచారం కాకూడదు. వ్యభిచారం అంటే మార్పు, పతనం, చెడిపోకూడదు.
వ్యవసాయాత్మకం అంటే నిశ్చయం ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. దాన్ని అంటారు ప్రత్యక్షం. ఇంద్రియ అర్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానం అవ్యపదేశం అవ్యభిచారి వ్యవసాయాత్మకం ప్రత్యక్షం. ఇది ప్రత్యక్షం. ఇంద్రియాలు అంటే ఏమిటి? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు కూడా అంతరేంద్రియం. అది కర్మేంద్రియం, జ్ఞానేంద్రియం. మనసు ద్వారా అనుభూతి, మనసు ద్వారా తెలుసుకున్న విషయాలు కూడా ప్రత్యక్షమే. ఈ విషయాన్ని ఇక్కడ మర్చిపోతారు వైజ్ఞానికులు, ఈ నాస్తికులు. మనసు ద్వారా కూడా ఎన్నో విషయాలు తెలుసుకుంటాం. మనసులో ఎన్నో ఆలోచనలు వస్తాయి. ఈ ఆకలి దప్పికలు, నొప్పులు, బాధలు, నిరాశ, నిస్పృహలు, ఈ వేదనలు, ఆవేదనలు, అసంతృప్తి, ఇవన్నీ కూడా కనిపించవు. లోపల ఎన్నో ఆలోచనలు వస్తాయి, ఎన్నో అనుభూతులు ఉంటాయి, మనసు ద్వారా ఎన్నో తెలుసుకుంటాం. అది కూడా ప్రత్యక్షమే అనే విషయం మర్చిపోవడం జరిగింది. కంటి కనిపిస్తేనే ఒప్పుకుంటామండి అంటారు కొందరు. విన్న విషయాలు ఒప్పుకోం. కానీ ఎవరైతే విన్నారో ఆ విన్న వ్యక్తి చెప్పినప్పుడు అది కూడా ప్రత్యక్షమే. తన స్వంత చెవులతో విన్నవాడు చెబితే అది ప్రత్యక్షమే. వాసన చూసినవాడు, స్పర్శ చూసినవాడు, రుచి చూసినవాడు, కేవలం కన్నులతో చూస్తే ప్రత్యక్షం కాదు, ప్రత్యక్షం. అందుకే వాసన చూడండి, విని చూడండి అంటాం. రుచి చూడండి, ముట్టి చూడండి, తాకి చూడండి అంటాం. అన్నింటిలో చూడండి చూడండి ఉంటుంది. అందుకే ప్రత్యక్షం అది. ఆలోచించి చూడండి కూడా అంటాం. ఆలోచించడం కూడా చూడండి, అక్కడ కూడా చూడడం ఉంటుంది. అందుకే అది ప్రత్యక్షం. మనసు ద్వారా కూడా ప్రత్యక్షమే. ఎవరి మనసు ద్వారా ఆలోచించినారో వారు చెప్పినప్పుడు అది. అందుకే అవ్యపదేశం, అవ్యభిచారి. ఎవరో చెప్పింది అటలు ఉండకూడదు. వారు విన్నారట, వారు వచ్చారట, అటలు కాకుండా ఉండాలి. అది ప్రత్యక్షం అని స్పష్టం చేయడం జరిగింది 4వ సూత్రంలో. ఇలా ప్రమాణాల గురించి చెప్పడం జరుగుతుంది. ఇటువంటి శాస్త్రం యొక్క ప్రకాశంలో, వెలుగులో మనం ఎన్నో విషయాలను తెలుసుకుంటాం. అంటే సునాయాసంగా అర్థమైపోతుంది. ఇదొక ఋషి. నిజానికి న్యాయ దర్శనం, న్యాయ దేవత. ఇది న్యాయ దేవత, ఇది న్యాయ ఋషి. న్యాయ దర్శనం ఒక ఋషిలాగా పనిచేస్తుంది. అంటే సత్యాన్ని తెలుసుకోవడానికి, సత్యాన్ని దర్శించడానికి, సత్యాన్ని దర్శింపజేసేది న్యాయ దేవత, న్యాయ ఋషి. దీని పేరే తర్కశాస్త్రం అన్నారు. కానీ కొందరు అంటారు తర్కము సత్యానికి విరోధి అని. కానీ వైదిక మార్గంలో, వైదిక పద్ధతిలో తర్కము దేవత. సత్యానికి నిలబడేదే నిజానికి అది సత్యం. అంటే ఈ న్యాయానికి, తర్కానికి నిలబడాలి. అప్పుడు దాని సత్యమని ఒప్పుకోవాలి. అసలు జ్ఞానం అది. ఈ విధంగా గౌతమ మహర్షి అసలు పేరు మేధాతిథి. చాలా ప్రాచీన దర్శనం. ఈ దర్శనం ఆధారంగానే ఎందరో ఎన్నో విషయాలు తెలుసుకున్నారు, ఋషులు కూడా తెలుసుకున్నారు ఈ తర్కం ద్వారానే. తర్కానికి ఒక క్రమం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. పక్షపాతం లేని తర్కం ఉండాలి. ముందే నిర్ణయం చేసుకొని తర్కం చేస్తే కుదరదు. నేటి రోజుల్లో తర్కంతో ఎదుటి వారిని నోరు మూయిస్తున్నారు. ఈ దూరదర్శన ఛానళ్లలో రకరకాల చర్చలు పెట్టి, శాస్త్రార్థాలు పెట్టి మోసం చేస్తున్నారు. అక్కడ జరిగేది ఏమిటో మనకు మొదటి సూత్రం చెప్పడం జరిగింది. ఈ జల్పము, వితండము అంతా కూడా ఎదుటివారు చేసే మోసము. ఎదుటివారు చేసే మోసాన్ని తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ న్యాయదర్శనాన్ని అధ్యయనం చేయాల్సిందే. ఈ జల్ప, వితండ, హేత్వాభాసాలు, అది హేతు అనిపిస్తుంది, నిజమే అనిపిస్తుంది, కానీ అక్కడ హేతు ఏముండదు. తిమ్మిని బమ్మి, బమ్మిని తిమ్మిని చేస్తారు. గుర్రాన్ని గాడిద చేస్తారు, గాడిదని గుర్రాన్ని చేస్తారు. ఆ మోసాలకు మోసపోకుండా ఉండాలంటే మనం న్యాయదర్శనం అధ్యయనం చేయాల్సిందే. మోక్షానికే కాదు, వ్యవహారం కూడా పనికి వస్తుంది. దేన్ని గ్రుడ్డిగా నమ్మకూడదు, తర్కించాలి. ప్రమాణముల ద్వారా తెలుసుకోవాలి. ఆ ప్రమాణాలను ఎలా ప్రయోగం చేయాలి,
ప్రమాణాలే కాదు, ప్రమేయాలు కూడా ఉన్నాయి. అంటే తెలుసుకోదగినవి. ఏమి తెలుసుకోవాలి? వేటి గురించి అసలు ఈ ప్రమాణాలు దేని కొరకు? కూరగాయలు కొనడానికి తూనికరాలు లాగా. అసలు కూరగాయలు లేకపోతే ఆ తూనికరాలు ఎందుకు? ఇవి కూడా వస్తాయి. కూరగాయలు లేవు, ఏ వస్తువులు కొనేది లేదు, ఏ వస్త్రాలు కొనేది లేదు, దేన్ని చూసేది లేదు. అటువంటిప్పుడు ఆ స్కేల్ అవసరం లేదు, ఆ తూనికరాలు అవసరం లేదు. అంటే ప్రమేయాలు కూడా అవసరం. ప్రమేయం అంటే తెలుసుకున్నదగినవి. ఏమి తెలుసుకోవాలి? వేటి గురించి? ఆ విషయాలు ఏమిటి? నిజానికి మానవ జన్మ వచ్చిన తర్వాత, అంటే ఈ మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం తెలుసుకోవడం. సత్యాసత్యాలను తెలుసుకోవాలి. సత్యాసత్యాలు తెలుసుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండవలెను. సత్యాన్ని గ్రహించడానికి, అసత్యాన్ని త్యజించడానికి సిద్ధంగా ఉండాలి. అదేమిటి అంటే ఆ ప్రమేయాలు ఏమిటి? చాలా స్పష్టమైనటువంటి సూత్రం చెప్పినారు మేధాతిథి అయినటువంటి గౌతమ మహర్షి. అది ఆత్మ, శరీర, ఇంద్రియ, అర్థ, బుద్ధి, మనః, ప్రవృత్తి, దోష, ప్రత్యాభావ, ఫల, దుఃఖ, అపవర్గాః తు ప్రమేయం. ఇది అపవర్గం వరకు మోక్షం అంటే ఏమిటో కూడా తెలుసుకోవాలి. ఆ మోక్షం ఫలం ఏంటి? కర్మఫలం. ప్రత్యాభావం, ప్రత్యాభావం అంటే పునర్జన్మ. ఈ దోషాలు ఏమిటి? ప్రవృత్తి ఏమిటి? మనస్సు ఏమిటి? బుద్ధి ఏమిటి? ఈ అర్థాలు ఏమిటి? అంటే విషయాలు అన్నమాట, పదార్థాలు, వస్తువులు. ఇంద్రియాలు అంటే ఏమిటి? శరీరం ఏమిటి? ఆత్మ ఏమిటి? నిజానికి న్యాయదర్శనం యొక్క అసలు ముఖ్యమైనటువంటి విషయాలు రెండే రెండు: ప్రమాణం, ఆత్మ. అంతే. ప్రమాణం అంటే సరైన జ్ఞానం, ప్రకృష్ట జ్ఞానం. దేని గురించి? ఆత్మ గురించి, ఆత్మ పరమాత్మ గురించి. ఇది అర్థం కావాలి. రెండే విషయాలు. ప్రమాణం, ఆత్మ. ఆత్మ ప్రమాణం అర్థమైతే చాలు. న్యాయదర్శనం యొక్క సారం ఇంతే. ఆత్మ ఏమిటి? పరమాత్మ ఏమిటి? ఎందుకు మోక్షం పొందాలి? ఆటంకాలు ఏమిటి? ఆ ప్రమేయాలలో అన్ని విషయాలు వచ్చినాయి చూడండి. ఆత్మ తర్వాత, ఆత్మ ఎక్కడ ఉంటుంది? శరీరంలో ఉంటుంది. శరీరంలో ఇంద్రియాలు ఉంటాయి. ఇంద్రియాలు ఏం చేస్తాయి? విషయాలను, అర్థం, పదార్థాల గురించి, వస్తువు గురించి చెప్తాయి. దానికి నిర్ణయం చేయడానికి బుద్ధి ఉండాలి. మోసుకురావడానికి మనస్సు ఉండాలి. ఆ సమాచారం ఇవ్వడానికి. దానికి ప్రవృత్తి చేస్తాం, పాపం పుణ్యం చేస్తాం. దానికి కారణం దోషాలు ఉంటాయి, రాగద్వేషాలు ఉంటాయి. ఎందుకున్నాయంటే ప్రత్యాభావం. మళ్ళీ పునర్జన్మ వచ్చింది కాబట్టి. గత జన్మ లేదు, ఇప్పుడు మరొక జన్మ వచ్చింది. మళ్ళీ జన్మ వచ్చే అవకాశం ఉంది, మళ్ళీ ఒక పునర్జన్మ వచ్చే అవకాశం ఉంది. దానికి కారణం కర్మఫలం. దానికి అది దుఃఖానికి కారణం అవుతుంది. అందుకే మోక్షం పొందాలి. ఇందులో కూడా ఒక క్రమం ఉంది, ప్రమేయాలలో కూడా క్రమం ఉంది. ఆత్మ, శరీరేంద్రియార్థ, బుద్ధి, మనః, ప్రవృత్తి, దోష, ప్రత్యాభావ, ఫల, దుఃఖ, అపవర్గాః తు ప్రమేయం. ఈ విధంగా అద్భుతమైన క్రమాన్ని అందించినారు గౌతమ మహర్షి, మేధాతిథి. ఈ మేధాతిథికి అక్షపాదుడు అనే పేరుంది. చదువుకుంటూ వెళ్తున్న కొందరు మనం చూస్తున్న పుస్తకాలు పట్టుకొని చదువుకుంటూ వెళ్తుంటారు. నడుచుకుంటూ చదువుతూ వెళ్తుంటారు. కాళ్ళకు దెబ్బలు తగులుతాయి. అప్పుడు అనిపిస్తుంది, ఈ కాళ్ళకే కళ్ళు ఉంటే బాగుంటుంది కదా, కాళ్ళకే అక్షములు ఉంటే, కళ్ళు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. చాలా మందికి అనుభవం ఇది. అలాగే గౌతమ మహర్షికి అనిపించిందట, నా కాళ్ళకి కళ్ళు ఉంటే అని అనిపించిందట. అందుకే అక్షపాదుడు అంటారు, పాదాల్లో అక్షములు కలవాడని. నిజానికి దాని అర్థం అది కాదు. కాళ్ళల్లో కన్ను ఉండ కాదు, అంటే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేసేవాడని అర్థం. కాళ్ళకే కళ్ళు ఉంటే ఆ అడుగు ఎంత జాగ్రత్త వేస్తాం? చాలా జాగ్రత్త వేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ కాళ్ళు చూస్తాయి. కాళ్ళకే కళ్ళు ఉన్నాయి, కళ్ళు. ఆ కాళ్ళ కళ్ళు ఉన్నప్పుడు అడుగు ఎలా ఉంటుంది? దృష్టి పూతం నసేత్ పాదం. చూసి అడుగు వేయండి, జాగ్రత్త అడుగు వేయండి. ఒక్కొక్క అడుగు చాలా జాగ్రత్తగా ఆలోచించి వేయాలి.
ప్రతి నిర్ణయం చాలా జాగ్రత్తగా తరికించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడి ఆచి తూచి మాట్లాడండి అంటారు. ఆచి తూచి మాట్లాడండి, జాగ్రత్తగా తూచి మాట్లాడాలి. ఈ శబ్దము ఇక్కడ అవసరమా? ఈ శబ్దాన్ని ఏ స్వరంతో చెప్పాలి, ఏ ఉద్దేశంతో చెప్పాలి, ఏ ధ్వనితో చెప్పాలి, ఎంత చెప్పాలి, ఆ శబ్ద చయనం, ఆ శబ్దాల ఎంపిక, ఆ శబ్దాల క్రమం, ఆ వాక్య నిర్మాణం ఇదంతా కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తుంది. ఒక యోగాభ్యాసి, యోగ సాధకుడు లేదా సరైన జ్ఞానాన్ని పొందాలనుకుంటే, సరిగా ఉన్నతి సాధించాలనుకుంటే ప్రతి మాట కూడా ప్రమాణపూర్వకంగా ఉండాలి. జాగ్రత్తగా కదా, అతి జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకే అక్షపాదుడు గౌతమ మహర్షి కాళ్ళకే కళ్ళు కట్టుకున్నవాడు. అంటే అంత జాగ్రత్తగా ఉండాలి అడుగు, నిర్ణయం, మాట. అప్పుడు ప్రమాణం అవుతుంది. ఆ మాట నిలబడుతుంది, ఆ మాటకు విలువ ఉంటుంది. ఏ సాక్ష్యం లేకుండా, ఏ ఆధారం లేకుండా మాట్లాడుతూనే ఉంటారు. నిరాధార ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఈ ప్రపంచంలో వారి మాటలకు విలువ ఉండదు. ఆధారాలతో, సాక్ష్య ఆధారాలతో మాట్లాడితే విలువ ఉంటుంది. అందుకే కోర్టుల్లో సాక్ష్యాధారం లేకపోతే ఆ కేసు ఓడిపోతారు, గెలవరు. సాక్ష్యాధారాలు అవసరం, బలమైన సాక్ష్యాధారాలు అవసరం. అందుకే దాని న్యాయం అన్నారు. న్యాయం అంటే తూచడం, సమస్థితి. న్యాయం అంటే పక్షపాతం లేకపోవడం, పక్షపాత రహితమే న్యాయం. అందులోనే దయ ఉంది, అందులోనే కరుణ ఉంది, అందులో అన్నీ ఉన్నాయి. అదే గమ్యానికి చేరుస్తుంది. ఒక క్రమం ఉంటుంది. ఒక బస్సు ప్రయాణం కానీ, రైలు ప్రయాణం కానీ, దాని క్రమం లేకపోతే ఎప్పుడు ఎటు వెళ్తుందో, ఏ క్షణంలో ఎటు వెళ్తుందో అర్థం కాదు. ఒక మార్గం ఉండాలి కదా, మార్గం లేకపోతే ఎలా ఉంటుంది? అలా మార్గదర్శనం చేసేదే న్యాయ దర్శనం. ఈ దర్శన మార్గంలో ప్రయాణం చేద్దాం. ఇక్కడ లక్ష్యాన్ని కూడా చెప్పడం జరిగింది. చివరికి అపవర్గమని, నిశ్రేయసమని. తత్వజ్ఞానాన్ని శ్రేయస అధిగమః. ప్రమాణ, ప్రమేయ, సంశయ ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఎదుటివారు చేసే మోసాలను కూడా అర్థం చేసుకుని అధిగమించి ఆటంకాలను, అడ్డంకులను దాటి మోక్షం పొందాలి. అది మన లక్ష్యం, మన గమ్యం. దుఃఖ జన్మ ప్రవృత్తి దోష మిథ్యాజానాన ఉత్తరతురపాయ తదంతాపాయ అపవర్గ. ఒకటొకటి దూరం చేసుకుంటూ చివరికి జన్మ కూడా రాకుండా చేసుకోవాలి. జన్మరాహిత్యం కొరకు ప్రయత్నం చేయాలి. అప్పుడే దుఃఖాలని కూడా అత్యంత దుఃఖ నివృత్తి, అత్యంత పురుషార్థ అది సంభవమే. సాంఖ్య దర్శనం యొక్క సారం, ఉద్దేశం అథ త్రివిధ దుఃఖ అత్యంత పురుషార్థ. అత్యంత దుఃఖ నివృత్తి, అత్యంత పురుషార్థ. ఆ క్రమంలోనే ఈ సూత్రం కూడా సరిగ్గా సరిపోయింది, అతికినట్టుగా. ప్రమాణ, ప్రమేయం చెప్తూ చివరికి చెప్పింది అదే. తత్వజ్ఞానాన్ని శ్రేయస అధిగమ దుఃఖ జన్మ ప్రవృత్తి దోష. ఈ విధంగా ఈ రెండు దర్శనాలకు ఒక సంబంధం కలిగింది. ప్రతి దర్శనాన్ని సమన్వయం చేసుకోవాలి. మన ఋషుల యొక్క పద్ధతి అది, సమన్వయం చేసుకోవాలి. ఒక ఏనుగును పట్టుకొని 6 గురుడివారు వారి వారి అభిప్రాయాలు చెప్పినట్టుగా మన ఋషులు ఈ సృష్టి, ఈ ఆత్మ, పరమాత్మ విషయాలను చెప్పడం జరిగింది. నిజానికి అంతా కలిపి ఏనుగే అది. అలాగే అన్ని దర్శనాల యొక్క సారము, ఉద్దేశం ఒకటి, ఏనుగే. ఆ ఏనుగే మోక్షం. ఆ ఏనుగే ఆత్మ, పరమాత్మ ప్రకృతుల యొక్క విషయం. అన్ని దర్శనాలు, అన్ని ఉపనిషత్తులు, వేదాలు, శాస్త్రాల యొక్క ఉద్దేశం, లక్ష్యం మోక్షమే.
ఆయుర్వేదం తీసుకున్నా, ఖగోళం తీసుకున్నా, భూగోళం తీసుకున్నా, గణితం తీసుకున్నా, ఏ శాస్త్రం తీసుకున్నా ఋషుల యొక్క ప్రయత్నం అంతా కూడా మోక్షమే. ఏ పద్ధతిలో చెప్పినా లక్ష్యం మోక్షం. మనం కూడా అదే లక్ష్యం పెట్టుకుందాం. పరంపిత పరమాత్మయే మన ప్రమాణం, మన స్వత ప్రమాణం వేదము. అర్థకామేషు అసక్తానాం ధర్మజ్ఞాన విధీయతే. అర్థములలో, కామములలో, కోరికలలో ఆసక్తులైన వారికి, ఆసక్తి లేని వారికి ధర్మజ్ఞానం అర్థమవుతుంది. ధర్మ జిజ్ఞాసమానం, ధర్మం ఏమిటి, అధర్మం ఏమిటి తెలుసుకుని కోరే వారికి పరమం ప్రమాణం శృతి. పరమ ప్రమాణం శృతి వేదము. ఆ వేద నిర్మాత ఎవరు? పరంపిత పరమాత్మ. అసలు ప్రమాణం మనకు పరమాత్మయే. పరమాత్మ చెప్పిందే ప్రమాణం, అదే న్యాయం, అదే ధర్మం. ఈ విధంగా మోక్షానికి ఈ తత్వజ్ఞానం అవసరం ఉంది, ఈ నిత్య జ్ఞానం, సత్య జ్ఞానం అవసరం ఉంది. అదే వివేకం. ఆ వివేకం ద్వారా తరికించుకొని, నిశ్చయించుకొని ముందుకు ప్రయాణం చేయాలి. లక్ష్యాన్ని చేరుకోవాలి, గమ్యాన్ని చేరుకోవాలి. దానికి పరంపిత పరమాత్మ యొక్క సహకారం ఉంది. ఎల్లవేళ సహకారం ఉంటూనే ఉంటుంది, సందేహం లేదు. పరంపిత పరమాత్మ ఈ శాస్త్రం ఆధారంగా, ఈ న్యాయ శాస్త్రం ఆధారంగా మేము కూడా న్యాయం చేస్తూ, అన్యాయం చేయకుండా, ఎదుటివారు చేసే మోసాలను అర్థం చేసుకొని సత్య మార్గాన్ని వీడకుండా మోక్షాన్ని పొందడానికి యోగ్యతను పొందుగాక. ఓం శం. పరంపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, గౌతమ ఋషి అయినటువంటి మేధాతిథికి ధన్యవాదాలు. పక్షపాదునికి ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. ఓం శం. శాంతి శాంతి శాంతి. ఓం. శాంతి పాఠం. ओम जो शांतिरंतरिक्षं शांति, पृथिवी शांतिराप शांतिरोषधय शांति, वनस्पतय शांतिर्विश्वे देवाः शांति, ब्रह्म शांति, सर्वं शांति शांतिरेव शांति, आत्मा शांतिरेति. ओम शांति शांति शांति. सर्वेभ्यो नमो नमः. नमस्ते गुरुजी, धन्यवादములు.